కాళేశ్వరం ప్రాజెక్టును తమకు వారం రోజులు అప్పగిస్తే దాని స్వరూపాన్ని మార్చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి దాన్ని స్వీకరించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కాదు 3 ఏళ్లు అప్పగించడానికి సిద్ధమని రేవంత్ చెప్పారు. మీకు కావలసిన వాళ్ళందరినీ పెట్టుకోండి, ఆ ప్రాజెక్టును ఎలా రీస్టోర్ చేస్తారో చేసి చూపించండి అని కేటీఆర్ కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. అప్పుడు ఎల్ఎన్టీ సహా కాంట్రాక్టర్లందరినీ తీసేసి కేసీఆర్ ను మేజర్ కాంట్రాక్టర్ గా గుర్తిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ రేవంత్ ఒక షరతు పెట్టారు. మీకు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ఇవ్వాలో, ఇస్తే ఏం చేస్తారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్ని మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలో చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్ గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్ గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్ గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని, మనం సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని, అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును తమకు వారం రోజులు అప్పగిస్తే దాని స్వరూపాన్ని మార్చేస్తామన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కాదు 3 ఏళ్లు అప్పగించడానికి సిద్ధమని రేవంత్ చెప్పారు. మీకు కావలసిన వాళ్ళందరినీ పెట్టుకోండి, ఆ ప్రాజెక్టును ఎలా రీస్టోర్ చేస్తారో చేసి చూపించండి అని కేటీఆర్ కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. అప్పుడు ఎల్ఎన్టీ సహా కాంట్రాక్టర్లు అందరినీ తీసేసి కేసీఆర్ ని మేజర్ కాంట్రాక్టర్ గా గుర్తిస్తామని చెప్పారు. అయితే ఇక్కడ రేవంత్ ఒక షరతు పెట్టారు. మీకు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ఇవ్వాలో, ఇస్తే ఏం చేస్తారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఇక మన సీఎం వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. సో ఈ కాళేశ్వరం పై ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. సో రోజు రోజుకు ఈ మాటల యుద్ధం పెరుగుతుంది. మొన్నటి దాకా మనం చూసాం ఆ రాష్ట్ర యొక్క అప్పుల మీద, అదేవిధంగా గురుకులాలలో జరిగిన అవినీతిపై ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్నారు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు. సో ఈ రోజు తాజాగా నిన్న మొన్న కూడా ఈ 2-3 రోజుల నుంచి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్రమైన దుమారం అయితే రేగుతుంది. ముఖ్యంగా ఈ వర్షాభావం నేపథ్యంలో, ఎలినోతు ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు కాస్త ఆలస్యంగా అయ్యాయి. జూన్ లో పడాల్సిన వర్షాలు ఇక జూలైకి వచ్చినా కూడా పడలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ యొక్క కన్నపల్లి దగ్గర పంపు ఆన్ చేయాలని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం మొన్న కన్నపల్లికి బయలుదేరింది. ఆదివారం చాలా మంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు, దారిలోనే అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు కేటీఆర్ తో పాటు కొంతమంది నేతలు అక్కడికి వెళ్లి దాన్ని సందర్శించిన పరిస్థితి మనం చూసాం. దీనిపై అక్కడి నుంచే కేటీఆర్ ఒక సవాల్ విసిరారు, బీఆర్ఎస్ నేతలు కూడా సవాల్ విసిరారు. వారం రోజులు మాకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మాకు అప్పచెప్పండి, వారం రోజులలో మేము రైతులకు కావాల్సిన నీళ్లు మేము ఇస్తాం,
మాకు వారం రోజుల సమయం ఇవ్వమని కేటీఆర్ సవాల్ ఇస్తున్నాడు. అయితే నిన్న దీనికి స్పందిస్తూ రేవంత్ రెడ్డి నిన్న పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా నిన్న ప్రజెంటేషన్ కూడా జరిగింది. మంత్రులకు అధికారులకు నిన్న ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పై. దీని మీద ఆ సవాల్ను స్వీకరిస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. సో మేము వారం రోజులు ఇస్తాం, ఓకే, కానీ ఏం చేస్తారో మీరు చెప్పండి. వారం రోజులు ఇవ్వమని ఇప్పుడు అడుగుతున్నారు కదా, 9.5 ఏళ్ళు మీరు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన బీఆర్ఎస్ ఈ రోజు మాకు సవాల్ విసురుతుంది. నేను సవాలు తీసుకుంటాను, కానీ ఎలా చేస్తారు, ఏం చేస్తారో చెప్పమని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ తిరిగి సవాల్ విసిరిన పరిస్థితి. సో ఈ కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేయమని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, కానీ పంపు ఆన్ చేస్తే అది కుదరదు, అన్ని పాడైపోతాయి, అక్కడ వర్కౌట్ కాదని అధికార పార్టీ చెప్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు. సో కానీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా సరిపోతాయి వాటరు, ఒకవేళ కన్నెపల్లి నుంచి కనుక ఆ పంపు ఆపరేట్ చేస్తే ప్రస్తుతానికి కనీసం నాట్లు వేసుకోవడానికన్నా, నారు పోసుకోవడానికన్నా రైతులకు వీలవుతుంది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయాలకు పోతుంది, దేశాలకు పోతుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుందని వీళ్ళు విమర్శ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కౌంటర్ కు ప్రతి కౌంటర్ అయితే ఇవాళ నడుస్తా ఉంది, మాడల్ యుద్ధం ఈ రెండు పార్టీల మధ్య. మరి దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, పార్టీల వారీగా వీళ్ళు ఒకటి అంటే వాళ్ళు ఒకటి అంటారు. ఒకవేళ వాళ్ళది కరెక్ట్ అయినా కూడా ఆ స్టాండ్ తీసుకోవడానికి వీళ్ళ ఈగో అడ్డొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇలాంటి నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఎవరు కరెక్ట్ అంటున్నారు వీళ్ళిద్దరిలో? సో ఎక్స్పర్ట్ వచ్చేసి అయితే ఇప్పుడు ఎలినో ప్రభావం వల్ల అయితే నిజంగా వర్షాలైతే ఆలస్యమైన ఇప్పటికే దాదాపు 40% వర్షపాతం తక్కువ వచ్చిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు వెళ్లకుండా, సరే బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది, కాంగ్రెస్ కూడా రాజకీయాలు చేస్తుంది, కానీ రైతుల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు వెళ్లకుండా కన్నెపల్లి పంప్ హౌస్ కొంత వాటర్ ఉంది, కన్నెపల్లి దగ్గర ఆ పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే, మోటార్లు కనుక ఆన్ చేస్తే కొంత తీసుకోవచ్చు అనేది ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇది బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది కాంగ్రెస్ భావిస్తుంది. సో బీఆర్ఎస్ కూడా ఒకవేళ ఆ వ్యాఖ్యలు చేసి ప్రయోజనం తీసుకోవాలని అనుకుంటున్నప్పటికీ సో ఈ రెండు పార్టీల మధ్య రైతులు నలిగిపోతున్నారు. ఇప్పటికే జూలై వచ్చింది, జూలై ఇప్పుడు మనం ఈ రోజు 8వ తారీఖున ఎప్పుడో నార్లు పోయాలి, నాటేయాలి. ఇప్పటికే చాలా ఎకరాలు దాదాపు 80% నాట్లు పడలేదు. కేవలం అధికారులు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు 20% అని, కానీ కొంతమంది అంటున్నారు అది కూడా పడలేదు నాట్లు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించి ఇంకా పడాల్సిన అవసరం, ఎందుకంటే దక్షిణ తెలంగాణ కొంచెం లేట్ అవుతున్నా ఉత్తర తెలంగాణ ఈ ప్రాజెక్టులపై ఆధారపడి నాట్లేస్తారు రైతులు. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో చాలా గ్రామాల్లో ఆల్రెడీ కాలం పోయిందనే వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్న నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ అయితే, నిపుణులు అయితే చేస్తే అంటే ఉన్న సోర్స్ అన్నా వాడుకోవాలి, లేదంటే అది అనవసరంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది, వృధా అవుతున్నాయి కదా. కాబట్టి ఏదన్నా రిపేర్ ఒకవేళ చేసే అవకాశం, అంటే కొన్ని బ్యారేజ్లకు బీటలు వారాయి, కొన్ని ప్రాబ్లం అయిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో కాస్త ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, మరి ఇప్పటికే రిపేర్ చేయొచ్చు కదా. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ మీద ఆరోపణ చేసే బదులు అదేదో పాడైన బ్యారేజీలు కానీ, పగిలిపోయిన కానీ, కూలిపోయినా కానీ ఏమైనా ఉంటే రిపేర్ చేసేసి చేయొచ్చు కదా అనేది నిపుణుల అభిప్రాయం. రైట్, థాంక్యూ రాజ్ కుమార్.